బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఆధ్యాత్మిక పర్యటన ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశంలో ఆలయాలను ఆయన సందర్శిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ రోజు నుంచే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన మొదలైంది. సనాతన ధర్మం పేరుతో కేరళ, తమిళనాడులో ఆలయాలను దర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరాతో కలిసి ఆలయాల సందర్శనకు వెళ్లారు. 4 రోజుల్లో 11 దేవాలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించబోతున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని, శ్రీ పరశురామస్వామి ఆలయాన్ని, అగస్త్య జీవ సమాధి ఆలయాన్ని ఆయన సందర్శించబోతున్నారు. కేరళలో ఆలయాల సందర్శన దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. కేరళ, తమిళనాడులో ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ దర్శిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆరతి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటూ ఉన్నారు. దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయన కేరళ, తమిళనాడులో 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ఈ 4 రోజుల్లో సుమారు 11 దేవాలయాలను ఆయన సందర్శించడానికి ఏర్పాట్లు చేశారు. కేరళలో ఆలయంలో హారతినిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ స్వామికి మొక్కుతున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 11 ప్రముఖ దేవాలయాలను ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా పాల్గొంటున్నారు. ఆలయం దగ్గరకు ఆయన కొబ్బరికాయలు, పువ్వులు తీసుకొచ్చి ఇస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ పూజారులు ప్రత్యేక హారతి ఇస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అకీరా కూడా మనకి దృశ్యాల్లో కనిపిస్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, 4 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది. మొదటి రోజు పవన్ కళ్యాణ్ ఏ ఆలయాలను సందర్శిస్తున్నారు? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. కేరళ, తమిళనాడులో ప్రముఖ ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తున్నారు. ముందుగా కేరళ వెళ్ళారు. కేరళలో ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అక్కడ పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఆలయాల దగ్గర ఏ విధమైనటువంటి కార్యాచరణ ఉంటుంది, ఏ విధంగా ఆలయాల పరిరక్షణ జరుగుతుంది, సనాతన ధర్మ పరిరక్షణ కోసం అక్కడ ఎటువంటి పద్ధతులను అవలంబిస్తున్నారు, ఈ వివరాలన్నీ కూడా ఆలయ అర్చకులతోనూ ఆలయానికి సంబంధించిన నిర్వాహకులతోనూ మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, ఈ యాత్రలో తొలి రోజు పవన్ కళ్యాణ్ ఏ ఆలయాలను సందర్శిస్తున్నారు? ప్రస్తుతానికి అయితే ఉదయం కేరళ చేరుకున్నటువంటి కొచ్చిన్ చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. కుమారుడు అకిరానందన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఆయనతో పాటు జనసేన సంబంధించినటువంటి ఆయన సిబ్బంది కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తం ఈ రోజు నుండి 15వ తారీఖు వరకు మొత్తం 4 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అటు కేరళ, తమిళనాడులోని ప్రముఖ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. దానిలో భాగంగా మొదటి రోజు కేరళ అక్కడికి కొచ్చి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించారు. తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని కూడా సందర్శించబోతున్నారు. అదేవిధంగా స్వామిమలై ఆలయం, తమిళనాడులో ఉన్నటువంటి మధుర మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, అదేవిధంగా స్వామిమలై ఆలయం, తిరుత్తై సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని కూడా ఆయన దర్శించుకోబోతున్నారు. వరుసగా అంటే లడ్డూ కల్తీ వ్యవహారం జరిగినప్పుడు సనాతన ధర్మ దీక్ష ఆయన చేపట్టారు. ఇప్పుడు అదే వస్త్రధారణతో ఆయన అయితే తన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. పూర్తిగా ఆ యాత్రకు సంబంధించిన వస్త్రాలను ధరించి ఆయన యాత్రలో పాల్గొన్నటువంటి పరిస్థితి. పూర్తిగా హిందూ దేవాలయ పరిరక్షణతో పాటు హిందువుల మనోభావాలకు సంబంధించి హిందూ సమాజానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఈ యాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. 3 రాష్ట్రాలు కేరళ, తమిళనాడు 2 రాష్ట్రాల్లో ప్రధాన దేవాలయాలను సందర్శించబోతున్నారు. అక్కడ దేవాలయాలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ప్రభుత్వాలు ఏ విధంగా దేవాలయాల పరిరక్షణ కానీ హిందువులకు సంబంధించిన మనోభావాలను ఏ విధంగా దృష్టిలో పెట్టుకుని పనిచేసిన అంశాలను కూడా అక్కడ ఆలయ అధికారులని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి. ఈ రోజుతో ప్రారంభమయ్యేటువంటి సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర 15వ తారీఖు ముగుస్తుంది. 15వ తారీఖు సాయంత్రం తిరిగి ఆయన మంగళగిరి చేరుకుంటారు. రోహిత్, ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల మీద సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టడం వెనుక కారణాలు ఏంటనేది కూడా రాజకీయంగా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అప్పుడు మనం చూసాం సనాతన ధర్మ దీక్షను ఆయన చేపట్టారు. 11 రోజుల పాటు దీక్ష చేసి తిరుమల వెళ్లి ఆయన దర్శనం చేసిన దీక్షని విరమించారు. కానీ ఇప్పుడు సడన్ గా ఆలోచన ఎందుకు ఈ దీక్ష చేపట్టారు, ఎందుకు అటు కేరళ, తమిళనాడు దేవాలయాలు సందర్శించాలనుకున్నారు అనే దానిపైన ఏదైనా రాజకీయ కోణం ఉందా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే దేవాలయ పరిరక్షణ యాత్ర ఆయన
చేపడుతుందని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా ఈ ఆలయాల సందర్శన అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ దీని మీద ఒక క్లారిటీతో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా కనబడుతుంది. అప్పుడు దీనికి సంబంధించిన వివరాలు ఆయన ప్రకటించే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్, ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన కార్యక్రమం మొదలైంది. ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మం పేరుతో కేరళ, తమిళనాడులో ఆయన పలు ఆలయాలను, ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. 4 రోజుల పాటు కేరళ, తమిళనాడులో పర్యటిస్తారు పవన్ కళ్యాణ్. 11 ప్రముఖ దేవాలయాలను ఆయన దర్శిస్తారు. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య మహర్షి ఆలయాలను సందర్శిస్తారు. ఈరోజు ముందుగా అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లారు. కుమారుడు అకిరా కూడా ఉన్నారు. అలాగే టీటీడీ సభ్యులు ఆనంద సాయి కూడా పవన్ కళ్యాణ్తో పాటు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యాలు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఈ ఆధ్యాత్మిక పర్యటనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.